యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. నేటి కాలంలో బహుభయంకరమైన పరిస్థితులను మనము చూస్తున్నాం. ఎక్కడ చూసిన అవినీతి, అక్రమము, అన్యాయమే జరుగుతుంది. చాలామంది అనుకుంటారు మోసము చేసిన వ్యక్తి, అన్యాయము చేసిన వ్యక్తి, అక్రమము చేసినటువంటి వ్యక్తి అనుకుంటాడు. మోసపోయాడు ఆ వ్యక్తి అంటే నేను చాలా జ్ఞానవంతుని గనుకనే వాళ్ళను మోసం చేశాను, నా జ్ఞానము ద్వారా వాళ్ళను నేను ఎంతో చక్కగా మోసం చేశానని అనుకుంటారు. అలాగని మోసపోయిన వ్యక్తి అజ్ఞానుడు అని కాదు, మోసము చేసిన వ్యక్తి జ్ఞానవంతుడు అని కాదు. దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక 3:25 అన్యాయము చేసిన వాడు తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అంటే అన్యాయము చేసిన వానికి మరలా అదే అన్యాయాన్ని తాను పొందుకుంటాడు. ఈ యొక్క మాటను మరిచినటువంటి వ్యక్తి నేటి కాలంలో నేను అన్యాయము చేశాను, లేకపోతే నేను వాళ్ళను మోసము చేశాను, నేను వాళ్ళను అక్రమంగా వారికి రావలసిన దాన్ని నేను తీసుకున్నాను, నేను చాలా జ్ఞానవంతుని, నాకు మించి ఇంకా జ్ఞానం ఎవరికి లేదని అతిశయిస్తున్నారు. ఇది మంచిది కాదు అని దేవుడు సెలవిస్తున్నాడు. మనం ఏది విత్తితే ఆ పంటనే కోస్తాం. కనుక దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి న్యాయము చేయడానికి, క్రమముగా నడుచుకోవడానికి, వీలైతే ఇతరులకు సహాయము చేసి ఆ దేవుని ప్రేమను మనము చూపించాలి తప్ప ఇతరులన్నది ఆశించి దేవుని నామాన్ని దూషణ పాలు చేసే స్థితి మనకు దూరమవునుగాక. దేవుని యొక్క న్యాయవంతుడైనటువంటి దేవుని పిల్లలముగా మనము న్యాయము చేసేవారముగా బ్రతుకుదుముగాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.